ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా నిల్వ పచ్చడి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 20 డేస్, బయట పెట్టుకున్నామంటే ఒక 5 to 10 డేస్ దాకా చెడిపోకుండా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ముందుగా ఒక 9 ఎండుమిర్చి, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ ఆవాలు, కొంచెం అంత జీలకర్ర, కొంచెం అంత మెంతి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పుదీనాని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో కొంచెం అంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పక్కన తీసి పెట్టుకున్న మసాలాలు వేసి సిమ్లోనే 5 minutes బాగా వేపుకోవాలండి. సిమ్లోనే వేపాలి, ఇవి మాడిపోకూడదు. సిమ్లో వేపడం వల్ల టేస్టీగా ఉంటుంది. మాడిపోతే కొంచెం చేదు వస్తుందండి. అలాగే ఒక స్పూన్ అంత మినపప్పు, శనగపప్పు కూడా తీసుకొని వీటిని సపరేట్గా నూనెలో వేపుకోవాలి. వాటితో కలిపి వేపుకుంటే ఎక్కువ వేగిపోతాయి కాబట్టి సపరేట్గా వేపుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అంతా వేసుకొని దాంట్లోనే పుదీనా కూడా యాడ్ చేసి పుదీనా వేగేంత వరకు ఒక 5 minutes సరిపోతుందండి. అలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ముందుగానే వేపి పెట్టుకున్న ఒట్టిమిరపకాయ, ధనియాలు వీటన్నిటికీ కూడా ఉప్పు యాడ్ చేసి పౌడర్ చేసుకోవాలి. పుదీనాని దీనికి యాడ్ చేయకూడదండి. ఫస్ట్ వాటిని పౌడర్ చేసుకున్న తర్వాత పుదీనాని యాడ్ చేసి వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఇది నిల్వ ఉంటుందండి. పచ్చడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి. అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి మళ్ళీ తిరువాత వేయాలి. తిరువాతకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం అంత ఇంగువ, 2 ఒట్టిమిరపకాయ, వెల్లుల్లి, కరివేపాకు వీటన్నిటినీ కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్లో సిమ్లో వేపుకొని దాంట్లో పచ్చడి వేసి ఒక 2 minutes వేపుకోవాలి. కొంచెం ఏదన్నా తెమ్మ ఉన్నా కానీ అలా వేపుకోవడం వల్ల ఆ తెమ్మ కూడా పోయి నిల్వ ఉంటుంది. ప్లీజ్ ప్రాసెస్ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.